విద్యుత్ కోతను నిరసిస్తూ టీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా జమ్మికుంట సబ్స్టేషన్ను ముట్టడించింది. రైతు రాజ్యం పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతను నట్టేటా ముంచుతోందని ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ విమర్శించారు. రాష్ట్రంలోని 25 లక్షల విద్యుత్ సర్వీసుల్లో 17 లక్షల విద్యుత్ సర్వీసులు తెలంగాణ ప్రాంతానివేనని ఆయన గుర్తు చేశారు. 9 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఆగ్రహ జ్వాలకు గురికాక తప్పదని రాజేందర్ హెచ్చరించారు. మావి నిర్దిష్టంగా ఒక 4-5 డిమాండ్ మాత్రమే ఉన్నాయి. ఒకటి, ఆనాడు రఘువీరారెడ్డి గారు మాది రైతు ప్రభుత్వం, మేము రైతుల కోసమే ఆలోచన చేస్తున్నటువంటి ప్రభుత్వం అని వరి నాట్లు గనక వేసుకుంటే రైతులు తల్లి రొమ్ముల నుంచి రక్తం పీల్చిన వాళ్ళే అవుతారనేటువంటి పద్ధతిలో అంత ఘోరంగా మాట్లాడిన సందర్భం ఉంది. మేము అప్పుడే స్పందించినాం. రఘువీరారెడ్డి గారు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో 25 లక్షల కరెంటు కనెక్షన్లు ఉంటే 17 లక్షల కరెంటు కనెక్షన్లు తెలంగాణ ప్రాంతంలోనే ఉన్నాయి. నీ ఆంధ్ర ప్రాంతంలో కాలడ్డం పెడితే నీకు పొలాలు పారేటువంటి పరిస్థితి, కానీ మా తెలంగాణలో మాత్రం బోర్ల మీద బావుల మీద తప్ప వ్యవసాయం లేదు.